ఈ మంత్‌లో మా చెల్లి బర్త్‌డే అయితే ఉంది. సో, తనైతే బర్త్‌డే రోజు ఇక్కడైతే ఉండదు. సో, తన కోసం అని చెప్పి కేక్ చేశాను. అది కూడా హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ప్యాకెట్స్‌తో చేశాను. చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే. తనకు కూడా చాలా బా నచ్చింది. సో, ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 5 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని వాటిలో అయితే మిక్సీలో వేసేయండి. అలాగే తగినంత షుగర్ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ బీటర్‌తో ఒకే డైరెక్షన్‌లో మంచిగా కలుపుతూ ఉండాలి. సో, అది బాగా మిక్స్ అయిపోయాక అందులో కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని ఇంకా బాగా బీట్ చేసేయండి. సో, మంచిగా బీట్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసి కేక్ బేక్ చేయడానికని చెప్పి ఒక గిన్నె తీసుకొని దానికి కొంచెం బటర్ అప్లై చేసేసి కొంచెం మైదా పిండి కూడా అడుగు అంటకుండా వేసేసి ఇప్పుడు ఈ బేటర్‌ని అయితే అందులో వేసేయండి. అలాగే మంచిగా ట్యాప్ చేసుకోండి. అప్పుడే ఎయిర్ బబుల్స్ ఏం కూడా ఉండవు. సో, నేను దీనికి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడానికని చెప్పి టూటీ ఫ్రూటీ, చాకో చిప్స్ కూడా యాడ్ చేశాను. అలాగే మధ్యలో బిస్కెట్ కూడా పెట్టాను. మీరు మాత్రం అట్లా పెట్టకండి. ఆ బిస్కెట్ అలా పెట్టడమే నేను చేసిన మిస్టేక్. దానివల్ల కేక్ కొంచెం సరిగ్గా రాలేదు. బట్ పర్లేదు బానే వచ్చింది టేస్ట్ అయితే. ఇంకేముంది దీన్నైతే మంచిగా బేక్ చేసేయాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి. అందులో ఈ కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెనైతే దించేసి ఒక 40-50 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కేక్ బేక్ చేసేయడమే. అంతే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. సో, దీనికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడం కోసం చాకో సిరప్ అలాగే డెకరేషన్ కోసం టూటీ ఫ్రూటీ కూడా ఏసాను. సో, మా చెల్లికైతే బర్త్‌డే విషెస్ చెప్పుకుంటూ తనతో అయితే కేక్ కూడా కట్ చేయించేసాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ప్రాసెస్ కూడా పెద్దగా ఏం లేదు. చాలా సింపుల్‌గా చేశాను. సో, మీకు కూడా నచ్చితే డెఫినెట్‌లీ ఇలా ట్రై చేయండి. అసలు చాలా బావుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వచ్చు కదా!